నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశానుసారం మంగళవారం జీహెచ్ఎంసీ 58వ డివిజన్ ప్రశాంత్ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రచార కమిటీ సభ్యులు, మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రశాంత్ హిల్స్ డివిజన్ స్థాయిలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా డివిజన్ అధ్యక్షుడు, కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యుల ఎంపిక ప్రక్రియపై కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. త్వరలోనే సమర్థవంతమైన నాయకత్వంతో నూతన కమిటీని ప్రకటిస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేయాలని వారు సూచించారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని పలువురు సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ 58th డివిజన్ ప్రశాంత్ హిల్స్ డివిజన్, ఈ డివిజన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్న గారు వారు ఆదేశించడం, వారి ఆదేశాల అనుసారం మేమందరం కూడా కార్యకర్తలమందరము, నాయకులమందరం కూడా ఒక చక్కటి మీటింగ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్య అంశాలు ఏంటంటే, కలిసికట్టుగా కార్యకర్తలము అందరుగా ఉండడం. రెండవ అంశం, ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని తీసుకొని సేకరించి అందులో ముఖ్యమైన అంశాలనేవి కూడా కేఎల్ఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం. సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినవి కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధిదారులకు ఏవైనా కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయి కార్యకర్తలమందరం కలిసికట్టుగా జనాల మధ్యలో నిరంతరం ఉండేటట్టుగా, వారి సమస్యల గురించి నిరంతరం పోరాటం చేసే విధంగా, వారికి రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి అన్న గారు వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా ప్రజల మధ్యలకు తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అట్లా చెప్పుకుంటూ పోతే సమన్యాయంగా అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకుంటూ పోయి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. మహేశ్వర నియోజకవర్గంలో అది కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్న గారి నేతృత్వంలో అది సాధ్యపడుతూ ఉంది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడము జరుగుతూ ఉంది. రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియగా పెట్టి వారికి రేషన్ కార్డులు ఇవ్వడము జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో భాగంగా అర్హులైన వారికి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీని అందించడం. అట్లా సీఎం రిలీఫ్ ఫండ్ని ఎవరికి ఏ ఇబ్బందులకు గురి అయినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం. గ్యాస్ ఎక్కడ ఎవరికి అర్హుదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వారికి గ్యాస్ను ఇవ్వడం. పాత ఇల్లు ఉంటే వాటిని కూలగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం. ఇందిరమ్మ కళ ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడా కలగలిపి తీసుకెళ్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలకు వెళ్ళబోతా ఉంది. రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా పట్టం కడతారు. మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు 58th డివిజన్లో నెలకొన్నటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళామణులు అందరం కూడా కలిసికట్టుగా వచ్చి మేమందరం కూడా కేఎల్ఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా కేఎల్ఆర్ గారి ఆదేశాలు ఏమైనప్పటికీ కూడా మేమందరం కూడా శిరస వహించుకుంటూ ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.